నీటి వనరుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. మార్కాపురం జిల్లా మార్కాపురం మండలంలోని బోడపాడు గ్రామంలో జలధార జలహారతి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులతో కలిసి జేసీబీతో చెరువు పరిసరాల్లో పెరిగిన కంప చెట్లను తొలగించారు. గ్రామాల్లోని చెరువులు కాలువల పరిశుభ్రతకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి తెలిపారు. కావాల్సింది డెవలప్మెంట్, అంతేగాని ఎవడో పిచ్చోడు చెప్పినాడు, ఎవడో కారు కూతలు కూసినాడు, మనకు ఆ పార్టీ కావాలి ఈ పార్టీ కావాలి, మనం ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పినటువంటి మాటలు ఇకనైనా నమ్మకుండా మీరు వాస్తవాలని దృష్టిలో పెట్టుకొని మనకి ఏది కావాలా, మన పిల్లల భవిష్యత్తుకి ఏది అవసరమో, మన పిల్లలు బాగుండాలంటే ఏం చేయాలా, ఎవరైనా దేనికోసం చేస్తాం, మన కడుపు కోసం కాదు, మన పిల్లల భవిష్యత్తు కోసం చేస్తాం. మన పిల్లలు బాగుండాలని కోరుకుంటాం, మన పిల్లలు మంచి బ్రతకాలని కోరుకుంటాం. కానీ మన పిల్లలు నాశనం అయిపోవాలని కోరుకునే వాళ్ళు కొందరు ఉన్నారు. వాళ్ళు ఎవరు అనేది మీరు గ్రహించాలి. మనం బాగుపడితే అలీవుగా మేము మన కంట్రోల్లో ఉండరేమో అనుకునే వాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళని గమనించాలి. వాళ్ళు మంచి చెప్తున్నారా చెడు చెప్తున్నారా అనేది కూడా ఆలోచన చేయాలి. చేసుకొని మంచి చెప్పేటువంటి వాళ్ళకి, మంచి చేసేటువంటి వాళ్ళని ఆదరిస్తే మన ప్రాంతం ఎప్పుడూ సస్యశ్యామలంగా ఉంటది. ఎప్పుడూ అందరూ కరువు అనేది రాకుండా ఉంటది. మనం అందరం బాగుపడినటువంటి పరిస్థితికి వస్తాం. వెనుకబడ్డ ప్రాంతంలో మన జిల్లా అయింది కాబట్టి ఇంకా మన మంచితనానికి నిదర్శనంగా మంచి మంచి ఇండస్ట్రీస్ వస్తాయి, మంచి మంచి కంపెనీలు వస్తాయి. ఇలా మనం డెవలప్ చేసుకోవడానికి అనేక అవకాశాలు